యెషయా గ్రంథం 40వ అధ్యాయం, ఐజయా 40. లెట్స్ రీడ్ వర్స్ 31 ఆల్ టుగెదర్. 1 2 3 గో. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమసిల్లక నడిచిపోదురు. పరిశుద్ధుడైన తండ్రి, మా హృదయాలను నీ వాక్య శక్తి చేత సంధించండి. మీ నామాన్ని మహింపరచుకొనమని యేసు నామమును ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు అన్న మాట చాలా చాలా స్ట్రాంగ్ మాట. దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్. దానికి డిఫరెంట్ వర్షన్స్లో వివిధ రకములైన మాటలు వాడబడ్డాయి. చాలా కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనకి బాగా తెలిసిన వచనం అయిపోతే దాంట్లో ఉన్న మాధుర్యాన్ని, ద స్వీట్నెస్ ఆఫ్ ద స్క్రిప్చర్ వి మిస్. అందుకనే దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదివినా అప్పుడే క్రొత్తగా చదువుతున్నట్టుగానే చదవాలి. దట్స్ హౌ యూ గెట్ టు నో అండ్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనమందరము కూడా దేవుని వాక్యానికి మంచి విద్యార్థులముగా ఉండాలి. వీ షుడ్ బి ద గుడ్ స్టూడెంట్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఎందుకంటే దేవుడు మాట్లాడే పద్ధతి వాక్యం ద్వారానే. ఆయన 3 విధాలుగా మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ ఇన్ 3 different ways, ఆర్ ఐ వుడ్ సే 4 different ways. 4 విధాలుగా. నెంబర్ 1, ఆయన తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. హీ స్పీక్స్ టు అస్ త్రూ ద వర్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? హీ స్పీక్స్ టు అస్ త్రూ ద వర్డ్, వాక్యము ద్వారా. నెంబర్ 2, హీ స్పీక్స్ టు అస్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన తన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. అందరు నాతోనే ఉన్నారా? యా. సో నెంబర్ 1, హీ స్పీక్స్ టు అస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెంబర్ 2, హీ స్పీక్స్ టు అస్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నెంబర్ 3, హీ స్పీక్స్ టు అస్ త్రూ ద బార్న్ అగైన్ ఇన్నర్ మ్యాన్. తిరిగి జన్మించిన నీ అంతరంగ పురుషుని ద్వారా మాట్లాడతాడు. తిరిగి జన్మించిన నీ ఆత్మ ద్వారా మాట్లాడతాడు. మనము దేవుని పిల్లలు, మన ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని రోమాపత్రికలో మనం చూస్తాం. తిరిగి జన్మించిన ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడు. అందుకనే నరుని హృదయము యెహోవా పెట్టిన దీపము, అది వారి అంతరంగములన్నింటినీ శోధించుచున్నది అన్నమాట. ద స్పిరిట్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్. సో రక్షించబడిన వ్యక్తికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, యూ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ స్పిరిట్. నీ అంతరంగ పురుషునిలో దేవుని స్వరమును మీరు వినొచ్చు. ఆమేన్. మొదటిది ఎలా మాట్లాడతారని చెప్పాను? తన వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండోది ఎలా మాట్లాడతారు? ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆయన ఆత్మ ద్వారా. నెంబర్ 3, హీ స్పీక్స్ త్రూ ద బార్న్ అగైన్ స్పిరిట్. తిరిగి జన్మించిన నీ అంతరంగ పురుషుడు, తిరిగి జన్మించిన నీ ఆత్మ, ద ఇన్నర్ మ్యాన్. 4వది, ఆయన తన ప్రవక్తల ద్వారా, తన దాసుల ద్వారా మాట్లాడతాడు. హీ స్పీక్స్ త్రూ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఆయన తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. కానీ ఎవరు మాట్లాడినా, ఆయన తన సేవకుల ద్వారా మాట్లాడినా, తిరిగి జన్మించిన నీ ఆత్మ ద్వారా మాట్లాడినా, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినా, అవన్నీ కూడా దేవుని వాక్యంతో సరితూగాలి. అది ఇంపార్టెంట్. దేవుని వాక్యమే ప్రమాణమై ఉండాలి. ఈ మిగిలిన 3 సందర్భాలలో మీరు వినిన స్వరం దేవుని వాక్యానితో విభేదించేదిగా ఉంటే అది దేవుని స్వరము కాదని మీరు గ్రహించాలి. ఎందుకంటే దేవుడు తన వాక్యమునకు భిన్నంగా మాట్లాడు. ఆమేన్. ఎందుకంటే వాక్యము తన సొంత, ఇట్స్ హిజ్ ఓన్ లా. ఆయన పెట్టిన చట్టానికి ఆయన వ్యతిరేకంగా పనిచేయడు. ఆమేన్. సో కనుక దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు వీ షుడ్ కమ్ టు ద వర్డ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నేను ఆ మాట చెప్పడానికి ఇదంతా చెప్పాను. క్రైస్తవులు ఆచారంగా వాక్యం చదవకూడదు. నేను క్రైస్తవుని కదా, రక్షించబడ్డాను కదా, ఈరోజు బైబిల్ చదవకపోతే రాకడొస్తే నన్ను తీసుకెళ్ళడేమో పైకి, లేకపోతే నేను బైబిల్ చదవకపోతే నేనేమైపోతానో. కరెక్టే, కానీ ఆచారయుక్తంగా కాదు. దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే, ఆ రోజు దేవుని స్వరాన్ని వినటానికి. ఆ రోజు నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, అది ఆ మాట. గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్. అది మన అనుదిన ఆహారము. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన
జీవించును. సో నీవు జీవించటానికి, బ్రతకటానికి దేవుని వాక్యము మనకు చాలా చాలా అవసరం. సో కొన్నిసార్లు నేను కూడా అలాగే చేసేవాడిని. వాక్యం చదివేటప్పుడు తెలిసిన స్క్రిప్చర్స్ కనిపిస్తే వాటిని చదవనట్టుగా చదివి దాటేలేవాడిని. అంటే తెలిసిన వచ్చినవే కదా, యెషయా 40:31 అంటే అందరికీ తెలుసు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందువారు, పక్షిరాజులు రెక్కలు చెప్ప ఎకరాలు పరుగు సమస్యలు. సరే, తెలిసిన వచ్చిన అనేసరికి చాలాసార్లు వి డోంట్ రియల్లీ కాన్సన్ట్రేట్ ఆర్ ఫోకస్ ఆన్ దట్ వర్స్. కానీ ఈ వచ్చిన దేవుడు నాతో జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా బ్యూటిఫుల్ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు అన్న మాట నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్, దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. దేవుని కొరకు ఎదురు చూచుట. ఇక్కడ ఎదురు చూచుట అన్న మాటకి రెండు అర్థాలు రాయబడ్డాయి. మొదటిది కనిపెట్టుట, రెండవది నిరీక్షించుట. రెండిటికి ఒకటే అర్థం ఉన్నప్పటికీ కూడా రెండు కూడా అనుభవాలు వేరు. బోత్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్. సో దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ అంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు, లేకపోతే యెహోవా కొరకు నిరీక్షించువారు, లేకపోతే యెహోవా కొరకు కనిపెట్టువారు. సో ఈ మాటలు ఆ మాటకి అర్థం రాయబడింది. సో ఏం జరిగింది? యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. వారు నూతన బలము పొందుతారు. ఆ మాట చాలా బలమైన మాట. వారు నూతన బలము పొందుతారు. అక్కడ మీరు చూస్తే 1, 2, 3, 4 4 విషయాలు జరుగుతాయి యెహోవా కొరకు ఎదురు చూచు వారికి. నెంబర్ 1, వారు నూతన బలము పొందుతారు అన్నమాట. నూతన బలము పొందటం అంటే అర్థం ఏంటంటే యు ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ న్యూ థింగ్స్. నూతన కార్యముల కొరకు సిద్ధపరచబడుతున్నావు. నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, వైల్ యూఆర్ వెయిటింగ్ ఆన్ గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నెంబర్ 2, రెండోది సిద్ధపరచబడటమే కాదు, యువర్ లెవెల్స్ ఆర్ బీయింగ్ చేంజ్డ్. నీ అంతస్తు మార్చబడుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువాడు వాని యొక్క స్థితి మార్చబడుతుంది. వాడు ఎలా ఉంటాడంటే పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతున్నాడు. పక్షిరాజు యొక్క పరిధి వేరు, పక్షిరాజు యొక్క ట్రెజెక్టరీ వేరు. చౌదమా సామెతల గ్రంథం దయచేసి చూడండి. మీరందరూ నాతోనే ఉన్నారా? నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. రైట్. యోబు గ్రంథము 39వ అధ్యాయము. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 39 verse 27. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున. ఒక్క నిమిషం. పక్షిరాజు యొక్క ప్రయాణ పరిధి ఆకాశ వీధి. అందరూ చెప్పండి ఆకాశ వీధి. ఇంకోసారి చెప్దాం ఆకాశ వీధి. సో పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనును. రెండోది, పక్షిరాజు నివసించు స్థానము ఎత్తైన చోటు. అది ప్రయాణించు మార్గము ఎత్తైన చోటు, నివసించు స్థానము ఎత్తైన చోటు. నేను మరలా చెప్తున్నాను, బాగా వినాలి. పక్షిరాజు అనగానే దేనికి సాదృశ్యం అంటే గ్రేట్నెస్, ఔన్నత్యానికి. సో దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్, యెహోవా కొరకు ఎదురు చూచి వారు పక్షిరాజుల వలె. అంటే ఏం జరుగుతుందంటే యెహోవా కొరకు ఎదురు చూచుచున్న వారికి గాడ్ ఈజ్ చేంజింగ్ దేర్ లెవెల్స్. దేవుడు వారి పరిధిని మారుస్తున్నాడు. ఏం పరిధిని అంటే నిన్ను ఆకాశ వీధి అంత ఉన్నతమైన పరిధిలోనికి తీసుకెళ్తున్నాడు. దేవుని వాక్యము నమ్మటానికి కొన్నిసార్లు నమ్మశక్యంగా ఉండదు, కానీ వాక్యాన్ని నమ్మాలి. ఎందుకంటే దేవుని వాక్యము మీరు విశ్వసించినప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలం. ఆమేన్. నాతోనే ఉన్నారు కదా. సో యు నీడ్ టు బిలీవ్. నేను నివసించు ప్రదేశము కంటే, నేను ప్రయాణిస్తున్న మార్గము కంటే గాడ్ వాంట్స్ టు టేక్ మీ టు అనదర్ హయ్యర్ లెవెల్. అదేంటంటే ఆకాశ వీధి. ఇంకా ఆకాశమునకు మించి పైన ఏమన్నా ఉందా? ఇంకేమీ లేదు. అంత శూన్యమే చుట్టూ. స్పేస్ మధ్యలో దేవుడు భూమి ఆకాశాన్ని ఆయన సృష్టించాడు. నా పక్షిరాజు ఆకాశ వీధిలో అంటే అన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో ప్రయాణిస్తుంది. దేవుడు నీ కొరకు నిర్ణయించిన మార్గం అది. ఆమేన్. రెండోది, అది ఎత్తైన చోటు. నాకు ఆ మాట తెలుగు బైబిల్లో చాలా బాగుంది, ఎత్తైన చోటు. దేవుడు నీవు ఎత్తైన చోట్లో నివసించాలని,
అంటే నీ ఆలోచన, నీ తలంపులు. గాడ్ వాంట్స్ యూ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ గ్రేట్నెస్, ఉన్నతమైన ఔన్నత్యమైన జీవితమును కలిగి జీవించాలని. ఆమెన్. కమాన్ లౌడ్ హల్లెలూయా. ప్రతి చిన్న విషయంలోనే మీరు అది అలవాటు చేసుకోవాలి. చాలా చిన్న చిన్న విషయాలు, అప్పుడు పెద్ద విషయాలు చేయగలవు. లేదంటే డైరెక్ట్గా పెద్ద విషయాలు చేయలేం. చిన్న చిన్న మీరు ఇంట్లో చేసే చిన్న చిన్న పనుల్లోనే ఆల్వేస్ ట్రై టు బీ ఎక్సలెంట్, ఆల్వేస్ యునో హ్యావ్ ద మైండ్ ఆఫ్ గ్రేట్నెస్. ఔన్నత్యము, నా కుటుంబంలో జరిగేది, నేను చేయుచున్న పని అది ఉన్నతమైనదై ఉండాలన్న ఆలోచన. సో ఆకాశ వీధికి ఎక్కున, చదవమ్మా. అది రాతి కొండ మీద నివసించును. కొండపేట మీదను, చూసారా, కొండపేట మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. ఈ వచనం చాలా ఇష్టమైన వచనం. ఎవ్వరు ఎక్కజాలని ఎత్తు చోటు. ఎవ్వరు అటువంటి లైఫ్ మీరు జీవించాలి. ఎవ్వరూ నిన్ను చేరుకోలేనంత ఎత్తు. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద యాటిట్యూడ్. నేను కొంతమంది యారగెంట్గా ఉంటారు, అసలు ఎవరు అప్రోచ్ అవ్వరు, నేను దాని గురించి మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మైండ్ సెట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లైఫ్, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. మీ జీవితం యొక్క నాణ్యత గురించి, క్వాలిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆమెన్. ఆర్ యు ఆల్ విత్ మీ? యా. సో మీరు ఈ వచనాలు మీరు అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. ఇది మీ జీవితానికి ప్రమాణముగా పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు కొన్ని పోలికలు ఇచ్చాడు వాక్యంలో. ఆ పోలికలు మనం నమ్మాలి. సో మానవునికి ఇచ్చిన ఒక పోలిక ఏంటంటే పక్షిరాజుతో పోల్చాడు మనల్ని. సో పక్షిరాజుతో ఆయన పోల్చినప్పుడు పక్షిరాజు వలె రెక్కల చేప పైకి ఎగురును అంటే మనకు కనపడేది ఏంటంటే చాలాసార్లు ఎక్కువ కనపడవు మనకి గద్దలు. యాక్చువల్గా పక్షిరాజులు ఎక్కువ కనపడవు, కాకిలే కనిపిస్తాయి. ఎందుకంటే చాలా రేర్గా పక్షిరాజు ఎప్పుడైనా చూస్తే మీరు చూస్తుంటారు, ఇట్లాగా 2 సార్లు ఇట్లా రెక్కలాడిచి ఇట్లాగ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారు ఎవరైనా పక్షిరాజుని? చూస్తే మీ చేయి చూపించి ఆమెను చెప్పండి. రైట్. సో కానీ ఎందుకని పక్షిరాజులు మనకి ఫ్రీక్వెంట్గా కనపడవంటే, మనకు కనబడలేని ఎత్తైన చోటున ఎగురుతాయి. మన దృష్టి, మన చూపుకు మించిన పరిధిలో ఎగురుతాయి. అంతకు మించి మనం చూడలేం. అందుకని చాలా ఎత్తైన పరిధి. అది రాతి కొండ మీద నివసించును. అంటే రాతి కొండ అన్న మాట మీరు బాగా పట్టుకోవాల్సిన మాట. ఎందుకంటే ఇట్స్ ఫౌండేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అది స్థిరపరచబడేది ఎక్కడంటే ఒక బలమైన పునాది కలిగిన స్థానంలో పక్షిరాజు స్థిరపరచబడుతుంది. రైట్. అది రాతి కొండ మీద నివసించును. ఆ తర్వాత మాట కొండపేట మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. నా దగ్గర ఒక ట్రాన్స్లేషన్లో ఐఎమ్ రీడింగ్, ఆన్ ద క్లిఫ్ హీ డ్వెల్స్ అండ్ రిమైన్స్ సెక్యూర్లీ, అపాన్ ద పాయింట్ ఆఫ్ ద రాక్ అండ్ ద ఇన్యాక్సెసిబుల్ స్ట్రాంగ్ హోల్డ్. అంటే ఎవ్వరూ చేరుకోలేనంత ఎక్కజాలని ఎత్తు చోటును అది గూడు కట్టుకుంటుంది. ఆమెన్. సో యెహోవా కొరకు ఎదురు చూచువారు ఇలా ఉంటారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఆకాశ వీధిలో ప్రయాణించినట్లు చేస్తాడు. అంటే నీ ప్రతి పరిస్థితికి, ప్రతి అనుభవానికి మించి ఎదిగిన అనుభవంలోనికి తీసుకొని వెళ్తాడు. లెవెల్స్ ఆర్ బీయింగ్ చేంజ్డ్ యాజ్ యూర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. రెండోది, యెహోవా కొరకు ఎదురు చూచువారు. పక్షిరాజు గురించి ఎత్తైన చోటున, పక్షిరాజు వలె పక్షిరాజు ఎత్తైన చోటు నివసిస్తుంది, ఎత్తైన చోటు. అండ్ నెంబర్ 3, అది నివసించే స్థలం ఎటువంటిదంటే రాతి కొండపైన. ఎ సాలిడ్ ఫౌండేషన్, ఒక కదలని స్థిరమైన పునాది కలిగిన జీవితం. యెహోవా కొరకు ఎదురు చూచువాడు అలా ఉంటాడు. పరిస్థితులు మారుతాయి, ఆర్థిక సంక్షోభాలు వస్తాయి, యుద్ధముల గురించిన వార్తలు వస్తాయి. చాలా పరిస్థితులు మారుతున్నప్పుడు నీవు కదలని స్థిరమైన వ్యక్తిగా నిలబడినట్లు దేవుడు కృప చూపిస్తాడు. రైట్. సో రాతి కొండ మీదే కాదు. అండ్ నెంబర్ 4, ఎవ్వరూ చేరలేనంత ఎత్తైన స్థలములో పక్షిరాజు నివసిస్తుంది. ఆమెన్. సో అటువంటి అనుభవంలోనికి
నీ ప్రార్థన లేకపోతే దేవుని కొరకు ఎదురు చూసే అనుభవము నిన్ను తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత మాట చదువమ్మ. ఎవరు ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. అక్కడ నుండియే అందరు చెప్పండి, అక్కడ నుండియే. ఇంకోసారి చెప్పండి, అక్కడ నుండియే. ఏం చేస్తుంది? అక్కడ నుండియే తన ఎరను వెదుకును. కిందకు రాదు, అక్కడ నుంచే ద ఈగిల్ ఆర్ ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే అక్కడ నుంచే, ఇట్ డజంట్ కమ్ డౌన్, ఇట్ విల్ నెవర్ స్టూప్ డౌన్. అక్కడ నుంచి చూసి అది తీసుకెళ్ళటానికి వస్తుందే తప్ప కిందకి రాదు. అక్కడ నుంచి తన ఎరను వెతుకును, దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఈ అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండగా నీ మనస్సు దీని చేత నూతనపరచుకోవాలి. యూ నీడ్ టు రెన్యూ యువర్ మైండ్ దట్ ఐఎమ్ లైకెన్డ్ టు ఎన్ ఈగిల్. నేను ఒక పక్షిరాజుకు పోల్చబడ్డా. సో నా లైఫ్, నా ట్రెజెక్టరీ, నా విధానము, నా పద్ధతి, నా మాట, నా క్రియ, నా నడవడిక, నా యాటిట్యూడ్ ఏంటంటే ఇట్స్ నాట్ చీప్. ఐఎమ్ కాల్డ్ టు బి ఎక్సలెంట్. నేను ఒక ఎక్సలెంట్ వ్యక్తిగా ఉండటానికి పిలువబడ్డాను. ఐఎమ్ కాల్డ్ టు లివ్ ఎ లైఫ్ విత్ క్వాలిటీ. ఒక నాణ్యమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాను. హల్లెలూయా. సో చాలా చోట్ల మీరు బయటికి అడిగి వెళ్ళినప్పుడు చీప్ మైండ్స్ తగులుతూ ఉంటాయి. కొంతమంది చాలా చీప్ మైండ్స్ ఉంటారు. నేను చెప్తున్నా, కొంతమందికి స్వతహాగా ఉంటుంది. కొన్నిసార్లు మనం నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి వస్తుంది, కొన్నిసార్లు కుటుంబ నేపథ్యాన్ని బట్టి వస్తుంది, కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వస్తుంది, లేదంటే కొన్నిసార్లు ఇంకా అనేకమైన కారణాలు అయి ఉండొచ్చు. ఏ కారణాలతో ఏదైనా కానీ ఫెయిత్ సెంటర్లో దేవుని వాక్యం విన్న తర్వాత మీ మనసు నూతనపరచబడాలి. దట్ యూ షుడ్ బికమ్ ఎక్సలెంట్. ఆమెన్. హల్లెలూయా. మీరు మార్చబడాలి. నేను పాల్ యాంగిచో పుస్తకం చదువుతూ ఉన్నా. హిస్ చర్చ్ ఈరోజు కూడా ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ చర్చ్, ప్రపంచంలో అతిపెద్ద సంఘం. ఆయన చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు 3 స్టార్ట్ చేశాడు. ఆయన తన భార్య, తన అత్తగారు, అంతే. ఒక చెత్త కుప్ప పక్కన చిన్న టార్పులిన్ అంటే గుడారం వేసుకొని డంప్యార్డ్ పక్కన ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ప్రార్థన జీవితానికి దేవుడు ఆనర్ చేసి దేవుడు అతన్ని నమ్మి అనేక మందిని తీసుకొని వస్తూ ఉన్నాడు కదా. సో ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించడం ఆరంభించాడు. ఆయన వారికి నేర్పించిన ప్రాముఖ్యమైన, నేను ఆశ్చర్యపోయాను దేవుని కృపను బట్టి. మనం కూడా ఇక్కడ ఫెయిత్ సెంటర్లో నేర్చుకుంటున్నాం. నెంబర్ 1, హీ టాట్ దమ్ అబౌట్ సోయింగ్ ద సీడ్. విత్తనాన్ని విత్తడం గురించి నేర్పించాడు వారికి ఫస్ట్. నేను కూడా ఫెయిత్ సెంటర్లో అదే నేర్పిస్తూ వచ్చాను, అదే నేర్పిస్తున్నాను. అవునా కాదా? దట్ యు సో ఎ సీడ్. నెంబర్ 2, హీ టాట్ దెమ్ టు ప్రే అండ్ ఫాస్ట్. ప్రార్థన, ఉపవాసం నేర్పించాడు. దేవుని కృపను బట్టి నేను కూడా అదే నేర్పించాను ఫెయిత్ సెంటర్లో, టు ఫాస్ట్ అండ్ ప్రే, ఉపవాసం ప్రార్థించాలి. నెంబర్ 3, హీ టాట్ దెమ్ టు కన్ఫెస్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని నోటితో ఒప్పుకోవాలని నేర్పించాడు. ఫెయిత్ సెంటర్లో మీరు అది నేర్చుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎస్ ఆర్ నో? ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ కన్ఫెసింగ్ ద వర్డ్. అండ్ దెన్ నెంబర్ 4, హీ టాట్ దెమ్ టైథింగ్. వారికి దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వాలి. వచ్చినప్పుడు వారెవ్వరూ సంపన్నులు కాదు, ఏవి లేని వారే, నిరుపేదలు. అటువంటి వారికి ఇవన్నీ చెప్పాడు. అడిగంటే, ప్రభువా వీళ్ళ దగ్గర అసలు వీళ్ళందరూ కొంతమంది ఏమో రోజు కూలీ చేసుకున్నారు, కొంతమంది కూరగాయలు అమ్మేవాళ్ళు, కొంతమంది ఏమో చాలా పేదరికున్నారు, వీళ్ళకి ఇవన్నీ చెప్తే అసలు నా దగ్గరకు వస్తారంటావు 2వ రోజు. దేవుడు అన్నాడు, హలో, నువ్వు వాళ్ళ కోసం చెప్పట్లేదు, దేవుని వాక్యాన్ని చెప్తున్నావు. యూఆర్ జస్ట్ ప్రీచింగ్ ద వర్డ్, టీచింగ్ ద వర్డ్. వాక్యం లేదు అదే చెప్తున్నా, వాక్యము, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్. సరే, నమ్మకంగా అట్లాగే దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభిస్తే వారందరూ కూడా ఆయన బోధిస్తున్న ప్రిన్సిపల్స్ అన్నిటిని పట్టుకొని దేవుని కృపను బట్టి ఈ రోజున వారందరూ భూమి యొక్క ఉన్నతమైన స్థానముల్లో నివసిస్తూ ఉన్నారు. ఆ గ్రూప్లో నుంచి వచ్చిన వాళ్ళే శాంసంగ్ CEO. ఆ గ్రూప్లో నుండి వచ్చిన వాళ్ళు ఈ రోజున మనకు కనిపిస్తున్న చాలా పెద్ద పెద్ద కొరియన్ కంపెనీస్, ప్రపంచం అంతటికి స్ప్రెడ్ అయిపోయిన వాటన్నిటికీ CEO వాళ్ళందరూ స్టోరీస్ చదవండి. వారందరూ దైవజనుడు పాల్ యాంగిచో చర్చ్ బిలీవర్స్. వారు చర్చ్కి వచ్చినప్పుడు ఏమీ లేదు వారికి, బట్ గాడ్ బ్లెస్ దెమ్ వెన్ దే ఒబేడ్ ద వర్డ్. ఎందుకని? యెహోవా కొరకు ఎదురు చూచి వారు పక్షి రాజుల వలె పైకి వెళ్తారు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని వాక్యానుకున్న
నైజం అదే. ఆ వాక్యం ఏం చేస్తుంది? నువ్వు యెహోవా కొరకు ఎదురు చూచే అనుభవం, టు వెయిట్ ఆన్ ద లార్డ్. వాట్ డస్ ఇట్ మీన్? దట్ యు కంప్లీట్లీ రిలై ఆన్ ద వర్డ్, దట్ యు కంప్లీట్లీ రిలై ఆన్ గాడ్. దేవుని పైన వాక్యం మీద సంపూర్ణంగా ఆధారపడిన జీవితము, దేవునికి అప్పగించుకున్న జీవితము. ఈ ప్రిన్సిపల్స్ అన్నిటిని నువ్వు అనుసరిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే వారు ఎట్లాగైపోయారు ఈ రోజున? ఆకాశ వీధిలో ప్రయాణించే అనుభవం. హల్లెలూయా. ఇంకా ఆకాశ వీధిలో కొండపేటను నివసించే అనుభవం, ఇంకా రాతి కొండ మీద నివసించిన అనుభవం. దట్ యు బికమ్ స్టేబుల్ అండ్ స్ట్రాంగ్. ఇంకా తర్వాత మాట, ఎవ్వరు చేరలేనంత ఎక్కలేనంత ఎత్తైన స్థానములో స్థిరపరచబడిన అనుభవం. హల్లెలూయా. ఆ తర్వాత దూరము నుండి ఎర్రను కనిపెట్టే అనుభవం. దట్ యు లుక్ ఫార్ బియాండ్, అంటే ఎట్లాగంటే దూరముగా, ముందుగానే దూరమున ఉన్నవి చూచే అనుభవం. నేను దాన్ని నేను ఈ వచ్చిన మీద అనేక పర్యాలు మన బైబిల్ స్టడీలో కానివ్వండి, చాలాసార్లు నేను వాక్యం చెప్పాను చాలా చోట్ల. బట్ ద హోలీ స్పిరిట్ కెప్ట్ ఇన్ మై హార్ట్ అగైన్ టు టాక్ అబౌట్ దీస్ థింగ్స్. నెంబర్ 1, నేను సింప్లిఫై చేస్తున్నాను. నెంబర్ 1, ఈగిల్ బిల్డ్స్ హిస్ నెస్ట్ ఆన్ హై ప్లేస్. పక్షిరాజు, వింటున్నారు అందరు, నాతోనే ఉన్నారు. పక్షిరాజు ఉన్నతమైన స్థలంలో గూడు కట్టుకుంటుంది. నెంబర్ 2, పక్షిరాజు ఉన్నతమైన స్థలంలో నివసిస్తుంది. ఈగిల్ డ్వెల్స్ ఇన్ హై ప్లేస్. నెంబర్ 3, ఈగిల్ బ్యాటిల్స్ ఫ్రమ్ హై ప్లేస్. పక్షిరాజు ఉన్నతమైన స్థలము నుంచి పోరాడుతుంది. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఉన్నతమైన స్థలము నుంచి పోరాడుతుంది. నెంబర్ 4, పక్షిరాజు ఉన్నతమైన స్థలం నుండి చూస్తుంది. హీ సీస్ ఫ్రమ్ హై. ఉన్నతమైన స్థలం నుండి అది చూస్తుంది. దూరముగా ముందే కనిపెడుతుంది. ఆమేన్. అది దేవుడిచ్చే కృప. ఈ విధముగా పక్షిరాజు చేసే పని, యాక్చువల్గా దేవుడు పక్షిరాజుని చేసినాడు, పక్షిరాజుని అలా చేస్తాడు. సో పక్షిరాజు ఎలా ఉంది? ఇప్పుడు వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజుల వలె ఉంటారు అన్నాడు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో పక్షిరాజుల వలె, నీ ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, నీ కుటుంబ పరిస్థితి అవ్వచ్చు, మీ వ్యాపారం అవ్వచ్చు, మీ ఉద్యోగం అవ్వచ్చు, మీ కుటుంబ పరిస్థితులు ఏదైనా కానీ, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ ప్లేస్. ఎవరు ఎక్కజాలనంత ఎత్తైన స్థానమును దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నా మాట అర్థమవుతుందా? ఒక ఆకాశ వీధి వంటి ఉన్నతమైన అనుభవాన్ని దేవుడు సిద్ధపరిచాడు నీ కొరకు. సో ఆ ప్లేస్లోనికి నువ్వు వెళ్ళటానికి మార్గం ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూచడం. దట్ యు వెయిట్ ఆన్ ద లార్డ్. సో కాబట్టి నేను మరలా వస్తాను పక్షిరాజు దగ్గరికి. ఇప్పుడు బాగా 31 వచ్చిన మరలా చూడండి. నేను యెషయా 40:31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు. అందరం చెప్దాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు. లేదు, ఇంకోసారి ట్రై చేద్దాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు. గెట్ టు దట్ ప్లేస్. యెహోవా కొరకు ఎదురు చూచే అనుభవం. వారు పక్షిరాజుల వల్లే రెక్కలు, వారు నూతన బలం, నేను ఇందాక చెప్పాను, నెంబర్ 1, నూతన బలము పొందుతారు. అంటే యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎ న్యూ సీజన్. నూతన కాలము కొరకు నువ్వు సిద్ధపరచబడుతుంది. ఎందుకనంటే పాత సమస్యకి కొత్త బలం అక్కర్లేదు. నా మాట అర్థమవుతుంది. యూ డోంట్ నీడ్ ఎ న్యూ స్ట్రెంగ్త్ ఫర్ అన్ ఓల్డ్ ప్రాబ్లం. యూ డోంట్ నీడ్ ఎ న్యూ స్ట్రెంగ్త్ ఫర్ అన్ ఓల్డ్ ఛాలెంజ్. పాత సవాలుకి కొత్త బలం అక్కర్లేదు, నూతన బలం అక్కర్లా. దేవుడు నీకు నూతన బలం ఎందుకు ఇస్తున్నాడంటే ఒక నూతనమైన కార్యమును చేయబోతున్నాడు అంతే. నూతన బలం దేనికంటే నూతనమైన సవాళ్ళు ఎదుర్కోవటానికి. న్యూ స్ట్రెంగ్త్ ఈజ్ టు టేక్ న్యూ ప్లేసెస్. నూతనమైన ప్రదేశాలను స్వాధీనం చేసుకోవటానికి. న్యూ స్ట్రెంగ్త్ ఈజ్ ఫర్ న్యూ ఛాలెంజ్. ఆయన నూతన బలం ఎందుకు ఇస్తుందంటే నూతన సవాళ్ళను ఎదుర్కోవటానికి. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి. సో నూతన బలమని ఇస్తా అన్నాడు. అంటే హీస్ ప్రిపేరింగ్ ఫర్ అ న్యూ సీజన్. నెంబర్ 2, రెండోది, మీరు పక్షిరాజుల వల్ల రెక్కల చప్పై, అంటే హీస్ చేంజింగ్ యువర్ లెవెల్స్. యెహోవా ఒకరికి ఎదురు చూచినప్పుడు ఆయన నీ స్థానమును, నీ స్థితిని, నీ అంతస్తును మారుస్తున్నాడు. నెంబర్ 3 ఏమనంటే నీవు అలయక పరిగెడతావన్నాడు. కమాన్ లౌడ్ హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? నువ్వు అలయక పరిగెడతావు అంటే యూ విల్ హ్యావ్ యాక్సిలరేషన్ యాజ్ యూర్ వెయిటింగ్ ఆన్ గాడ్. నువ్వు యెహోవా ఒకరికి ఎదురు చూస్తావు అంటే నువ్వు అలసిపోవు. యూ విల్ నాట్ బి టైర్డ్, బట్ యూ విల్ బి రన్నింగ్.
దేర్ విల్ బి యాక్సెలరేషన్. నీ జీవితంలో వేగవంతముగా దేవుడు తన కార్యములు జరిగించడం నీవు చూస్తావు. హల్లెలూయా. అండ్ నెంబర్ 4, సొమ్మసిల్లక నడిచిపోతావు. అండ్ వాట్ డస్ ఇట్ మీన్? యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ డెస్టినీ. నీ గమ్యమును నిశ్చయంగా చేరుతావు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గమ్యమును నువ్వు చేరుతావు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే యెహోవా కొరకు ఎదురు చూచిన దగ్గర. యాజ్ యు వెయిట్ ఆన్ ద లార్డ్, యెహోవా కొరకు ఎదురు చూచు వారికి జరిగే కార్యాలు ఇవన్నీ. అంటే నేనేమంటానంటే, వైల్ యువర్ వెయిటింగ్ ఆన్ గాడ్, గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. నువ్వు దేవుని పైన కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నీలో పని చేస్తూ ఉన్నాడు. అందుకని టైం స్పెంట్ ఇన్ ప్రేయర్ ఇస్ నెవర్ వేస్టెడ్. అందుకని టైం స్పెంట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇస్ నెవర్ వేస్టెడ్. దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎన్నటికీ వృధా కాదు. వాక్యంలో గడిపే సమయం ఎన్నటికి వృధా కాదు. ప్రార్థనలో గడిపే సమయం ఎన్నటికి వృధా కాదు. నువ్వు ఆయన పైన ఆనుకొని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, నిరీక్షిస్తూ ఉన్నప్పుడు, కనిపెడుతూ ఉన్నప్పుడు, యాజ్ యువర్ వెయిటింగ్ ఆన్ గాడ్, గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. ఎందుకనంటే ఆయన నీ ద్వారా పని చేయకముందు ఆయన నీలో పని చేస్తాడు. బిఫోర్ హీ కెన్ వర్క్ త్రూ యూ, హీ విల్ వర్క్ ఇన్ యూ. నీలో దేవుడు కార్యము చేయకపోతే నీ ద్వారా దేవుడు కార్యము చేయలేడు. అందుకనే ఉన్నతమైనవి తీసుకొని వచ్చి దేవుడు వీక్ మైండ్స్కి అప్పచెప్పలేడు, వీక్ హార్ట్స్కి అప్పచెప్పలేడు. నా మాటలు అర్థమవుతున్నాయా? చిన్న శబ్దానికి కొంతమంది కంగారుపడి భయపడిపోతారు కదా. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి యుద్ధ భూమిలో ఫ్రంట్ లైన్లో నిలబెట్టలేడు ఆయన. ఎందుకంటే ముందు వీళ్ళు పోతారు, వీళ్ళతో పాటు సైన్యాన్ని అంతటిని. అందుకని గిద్యోనుతో అన్నాడు, భయపడవాడు ఎవడో వెళ్ళిపోమని అనౌన్స్ చేయమన్నాడు. 32,000 మంది వచ్చారు. ఫస్ట్ రౌండ్లో 10,000 మంది వెళ్ళిపోయారు. దేవుడు అన్నాడు, వీళ్ళు ఇంకా ఎక్కువ అన్నాడు. ఇంకొంతమంది వెళ్ళిపోయారు, 300 మంది మిగిలిన. మీలో భయపడేవాడు ఎవడో వెళ్ళిపోండి, కొండ మీద అనౌన్స్ చేయండి. మీలో భయపడేవాడు ఎవడో వెళ్ళిపోండి ముందు. ఎందుకంటే భయపడే వాళ్ళతో భలే డేంజర్. వాళ్ళు ఒక్కడే భయపడరాళ్ళు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరిని భయపెడతారు. చూసారు అలాంటి వాళ్ళని? పక్కన అటు ఇటు చూడొద్దు. వీరికి చాలా భయం. పక్కన కూర్చొనంటే అమ్మో అయిపోద్దంట, అన్నయిద్దంట, ఇప్పుడే అయిద్దంట. అర్జెంటుగా అలాంటి వాళ్ళు పక్కన నుండి దిగిపోండి. మీరు ఏమన్నా అయితే అయిపోయింది, కానీ మీరు దిగిపోండి, మీరు రక్షించబడతారు. లేదంటే మీకు అవకాశం ఉంటే వాళ్ళు నోరు మూపించండి. టెల్ దెమ్ నాట్ టు టాక్ ఎనీ నెగటివ్ ఆర్ ఎనీ వర్డ్స్ ఆఫ్ అన్బిలీఫ్. భయము సాతాను యొక్క ఆయుధము. ఫియర్ ఇస్ సేటన్స్ వెపన్. కానీ వాక్యము విశ్వాసి యొక్క పరిష్కారము. ద వర్డ్ ఈజ్ బిలీవర్స్ సొల్యూషన్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. సో అందుకనే ఏమైపోద్దంటే దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. యాక్చువల్లీ గిద్యోను కూడా భయపడేవాడే. గానుగ చాటును దాక్కుని మిద్యానీలకు భయపడుతున్న వ్యక్తి. దేవుడు అలాంటి భయపడుతున్న వ్యక్తి దగ్గరకు వచ్చి, నీవు ఒకే మనిషిని హతం చేసినట్టు ఒక దేశాన్ని హతం చేస్తావంటే, అసలు గిద్యోనికి చూసారా, కింద ఎక్కడో అరండల్పేట 2వ లైన్లో తిరుగుతున్న గిద్యోనికి దేవుడు ఆకాశ మీద అడ్రస్ చెప్పాడు. నానా గిద్యోను, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, నువ్వు అక్కడ. నువ్వు ఒక్కడికి భయపడి, ఒక దేశానికి భయపడి నువ్వు ఎక్కడో కింద ఉన్నావు. కాదు, నీకు ఆకాశ వీధంత ఉన్నతమైన స్థానం. అంటే నీవు ఒక దేశమును ఒకే మనిషిని హతం చేసినట్టు చేస్తావు. గాడ్ ఈస్ చేంజింగ్ లెవెల్స్. నా మాటలు అర్థమవుతున్నాయా? కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. గో అండ్ రీడ్ KFC స్టోరీ. ఎట్లాగా ఒక చిన్న బడ్డీ, మన తెలుగులో చెప్పాలంటే ఒక చిన్న బడ్డీ లాగా ఒకటి పెట్టుకొని, ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకోండి, ఒక నూడిల్స్ బండి అనుకోండి, లేకపోతే గుంటూరులో ఉన్న FCలు ఎక్కడుండవు. MFC చూసా, NFC చూసా, GFC చూసా, RFC చూసా, ఆ తర్వాత ఎప్పటికో KFC చూసా. అసలైంది KFCయే, మంది ఓన్లీ FC. But this is not a fried chicken, this is faith center. Amen.
అలాగ ఇంటింటికి వెళ్ళి ఊరికే చిన్న స్నాక్ ఈవినింగ్ అమ్ముకునేవాడు ఒక ఫ్యూ సెంట్స్కి కేఎఫ్సి. యూ హ్యావ్ టు లిసన్ టు హిస్ టెస్టిమోనీ. ఐఎమ్ టెల్లింగ్, హీ వాజ్ అ ఫెయిత్ఫుల్ టైథర్ అండ్ గాడ్ బ్లెస్డ్ హిమ్. నేను చెప్తున్నాను, వెన్ యూ టైత్ యూ డోంట్ రిసీవ్ మనీ బ్యాక్. నువ్వు దేవునికి దశంభాగం ఇచ్చినప్పుడు, సోయింగ్ సీడ్ ఇస్ డిఫరెంట్ బట్ టైథింగ్ ఇస్ డిఫరెంట్. లిసన్ టు మీ, వెన్ యూ పే యువర్ టైత్స్, మన 10వ భాగమును చెల్లించినప్పుడు వీ డోంట్ రిసీవ్ మనీ బ్యాక్. దేవుడు తిరిగి మనకు ధనము కాదు ఇచ్చేది. దేవుడు నీ స్థితిని మారుస్తాడు. దేవుడు నీ సామర్థ్యమును పెంచుతాడు. దేవుడు నీకు ఎవ్వరికి లేని ఒక కృపను నీ పైన విడుదల చేస్తాడు. ఆ కృప ఏంటంటే నువ్వు చేయుచున్నదంతా సఫలమవుతూ ఉంటుంది. అదే నీ కృప, అంతే. ఇంకా వేరే విధంగా రాదు ఆ కృప. దాంట్లో ధనము కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ చాలా కీ అన్ని అసలు నేను ఒక్క సింపుల్ మాటలో మలాకి గ్రంథంలో అంటే చెప్పాలంటే, దేవునికి 10వ భాగం చెల్లించడానికి దేవుడు ఇచ్చేది ఏంటంటే, హీ విల్ బిగిన్ టు గివ్ దమ్ క్రియేటివ్ ఐడియాస్ అండ్ విజ్డమ్. క్రియేటివ్ ఐడియాస్ అండ్ విజ్డమ్ టు ప్రాస్పర్. భాగ్యమును సంపాదించుకున్నటకు ఆ సామర్థ్యం అన్నారు చూడండి, అది 10వ భాగం చెల్లించడం ద్వారానే కలుగుతుంది. ధనం సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి. మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. హౌ టు బికమ్ ఎ మిలియనీర్, నేను మొన్న పుస్తకం చూశాను. లోక సంబంధమైన పుస్తకాలు చాలా ఉన్నాయి. కానీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఐశ్వర్యం వరకు ఓకే, అందరికి ఎలాగైనా వస్తుంది. కానీ తర్వాత మాట ఇంపార్టెంట్. నరుని కష్టం వలన అది ఎక్కువ. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో, అండ్ ఇట్ విల్ నాట్ యాడ్ సారో టు ఇట్. దేవుడు దానికి దుఃఖమును కలుపుడు. యెహోవా ఇచ్చే ఐశ్వర్యమునకు దుఃఖం ఉండదు. నా మాటలు అర్థమవుతున్నాయా? సరే, ఏమి ఇవ్వాల అయినా 10వ భాగం ఇవ్వాలి. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే మన విశ్వాసమును దేవుని ఎదుట కనుపరిచే ఒక ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్ అది. ఆమేన్. ఎందుకంటే దేవునితో మనకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కాదు, ఓన్లీ ఫెయిత్స్ ట్రాన్సాక్షన్సే. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు తిరిగి రానయ్యి ఉన్నాడు, నిత్య స్వాస్థ్యముల స్థానమును సిద్ధపరిచాడు. నేను ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాను అంటానికి ప్రథమ స్టెప్, ద ఇనీషియల్ స్టెప్ దట్ ఐఎమ్ విత్ హిమ్, దట్ ఐఎమ్ ఒబీడియంట్ టు హిమ్, దట్ ఐ లవ్ హిమ్ ఏంటంటే ఇట్ ఈస్ త్రూ టైథింగ్. 10వ భాగమును చెల్లించుట ద్వారానే. ఆమేన్. నీ 10వ భాగమే, నీ దశ భాగమే దేవునితో ఉన్న నీ కవనెంట్ని ఎస్టాబ్లిష్ చేసేది, నీ యొక్క నిబంధనను స్థిరపరిచేది. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? అందరు నాతోనే ఉన్నారా? కమాన్, ఎలౌడ్ హల్లెలూయా. సో భయపడే వాళ్ళందరిని వెళ్ళిపోమన్నాడు గిద్యోను దగ్గరకు దేవుడు వచ్చి. అందరు వెళ్ళిపోయారు. 300 మిగిలారు. 300 మిగిలారు. సో ఈ గానుగ చాటున దాక్కుని ఉన్న గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు కదా. ఎంత పెద్ద కాన్వర్సేషన్, అదంతా నేను చెప్పను. కానీ ఆ కాన్వర్సేషన్లో ఏం జరుగుతుందంటే, గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ గిడియన్ బిఫోర్ హీ కెన్ వర్క్ త్రూ గిడియన్. గిడియన్ ద్వారా దేవుడు పని చేయకముందు దేవుడు గిడియన్లో పనిచేస్తున్నాడు. సో వాగ్దానం తీసుకొని నువ్వు దేవుని పైన ఆనుకొని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, నీ వివాహం కొరకో, నీ వ్యాపారం కొరకో కన్సిస్టెంట్గా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేసిన విషయం నీకు తెలియాలి, దేవునికి తెలియాలి. నా మాట అర్థమైందా? నువ్వు నిజంగా ప్రార్థన చేసావని అర్థం అవ్వాలి. ఆ సీరియస్నెస్ ఉండాలా. మన ఊరికే ప్రార్థన చేసుకున్నాం, ప్రభా మరయ్యా నాకు పెళ్ళి అవ్వాలయ్యా, మంచి అబ్బాయి కావాలయ్యా అంటే మనకి ఎలా ఉంటాయంటే, అవన్నీ కాదు నువ్వు చూడాల్సింది, దేవుని చిత్తంలో ఉన్న బిడ్డ నీకు కావాలా. ఎందుకనంటే చెప్తా వినండి, మన భవిష్యత్తు మనకంటే దేవునికే తెలుసు. మన జీవితం ఆయన మనకంటే ముందుగా చూసినవాడు ఆయన. ఆయన దగ్గరకు వచ్చి అడగ, లార్డ్ గివ్ మీ ఎ మ్యాన్ దట్ లవ్స్ యూ అండ్ దట్ లవ్స్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించేవాడిని చేసుకుంటే ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే అమ్మాయిని చేసుకుంటే ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తుంది, నీ కుటుంబాన్ని ప్రేమిస్తుంది. ఆమేన్. ఏ స్త్రీ అయితే వచ్చి నాకు దాహమునకు నీరు అడిగినప్పుడు నాకు మాత్రమే కాక నా వంటలకు కూడా నీరు పెట్టునో, ఆ స్త్రీ నా యజమాని కుమారునికి కోడలవుతుంది. అయ్యా నాకు ఈ ఆనవాళ్ళు దయచే ప్రార్థించాడు అబ్రహాం దాసుడు. రిబ్కా వచ్చింది, దాహం వేస్తుంది నీళ్ళు అంటే, నీకే కాదు నీ వంటలు. ఎన్ని వంటలు? చాలా వంటలు. ఈ రోజుల్లో వంట దాకా ఎక్కడ?
అసలు ఎవరి నీళ్ళు వాళ్ళే తాగట్లా. అన్నమాట అర్థమవుతుందా? సో వెన్ యూ ప్రే యూ నీడ్ టు ప్రే సీరియస్లీ. దేవుణ్ణి అడగాలి, నీకు అర్థం అవ్వాలి, దేవునికి అర్థం. సీరియస్గా వెన్ యూఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ ఆర్ వెన్ యూర్ ప్రేయింగ్ ఫర్ యువర్ బిజినెస్, మీ యొక్క వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి అడగాలి. ఆర్ వెన్ యూఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్, అప్పుడేమవుతుందంటే దేవుడు నీలో పనిచేస్తూ ఉంటాడు. చాలామంది ప్రార్థించినవి ఎందుకు పొందుకోరు తెలుసా అండి? ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? అన్న చాలా రోజులుగా ప్రార్థన చేస్తుంది, ఇంకా 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 జవాబు రాలి. అన్న చాలా రోజులుగా ప్రార్థన చేస్తుంది, ఇంకా జవాబు రాలి. ఎందుకు రాదు తెలుసా? కేవలం ఒకటే, దేర్ ఇస్ నో న్యూ థియాలజీ, ఇంకా కొత్త వేదశాస్త్రం లేదు. విషయం ఏంటంటే ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నది వినరు, చెప్తానే ఉంటారు. ఆయనకి చెప్తానే ఉంటారు, ప్రభా నాకు అట్లా కావాలి, ఇట్లా కావాలి, అతను కావాలి, ఇట్లా కావాలి, ఇట్లా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇన్ని అంగుళాలు ఉండాలి, ఇంత ప్రభా ఇంత వ్యాపారం కావాలి, నాకు ప్రతి నెల ఇంత వచ్చేసేయాలి. రే దేవుడు కొంచెం ఆగునానా, నన్ను కూడా మాట్లాడిని. మంచిదే, నీకు కావాల్సిన సమస్తం ఆయనకి విన్నవించుకో, తెలియచేయి. కానీ ఆయన చెప్తున్నది వినాలి. ప్రార్థనలో ఆయన స్వరంను వినటంలో ఫెయిల్ అయిపోతే నీ ప్రార్థన జవాబు ఆలస్యం అయిపోద్ది. దేవుడు వెంటనే జవాబిస్తాడు. అవును, కొన్ని టైం పట్టిదేనో, బట్ యూ షుడ్ మేక్ షూర్, యూ షుడ్ ప్రిపేర్ యువర్ హార్ట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో నువ్వు స్థిరపరచుకోవాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన స్వరమును వింటాం. ప్రభా నాకు మరి నేను ఇలాగ అనుకుంటున్నాను, నాకు ఇలా కావాలనుకుంటున్నాను. వాట్ డూ యూ హ్యావ్ టు సే? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, నువ్వు చెప్పిన దానికి నేను లోబడతాను, విధేయత చూపిస్తాను. నేను చెప్తున్నాను, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. దేవుడు చెప్పింది చేయాలని ఎంతమంది కోరుతున్నారు? మరలా అడుగుతున్నాను, నిజంగా చేయొద్దండి, ఓకే? చాలా సీరియస్ ప్రశ్న. దేవుడు చెప్పింది చేయాలని ఎంతమంది కోరుతున్నారు? రైట్, ఇప్పుడు చెప్తానండి. మీకు చేయటానికి ఇష్టం లేనిదే చేయమంటాడు ఆయన. సీరియస్లీ, మీకు చేయటానికి ఇష్టం లేనిది ఇప్పుడు చెప్పండి. దేవుడు చెప్పింది ఎంతమంది చేస్తారు? తగ్గినాయి కొన్ని. అబ్బా, ఎందుకని? నీకు ఇష్టం ఉండకపోవచ్చు. అబ్బా, ఎంత ప్రార్థన చేస్తే నువ్వు వచ్చావంటే ఇంత అసలు నేను అసలు 3 రోజులు నీళ్ళు తాకుండా ఉపవాసం అన్నా. నీకు తెలియదమ్మా భవిష్యత్తు. ఆయనకు తెలుసు, నీ జీవితం అంతా డిజైన్ చేశాడు ఆయన. నీకు తెలీదు, యు డోంట్ నో, యు ట్రస్ట్ గాడ్. నీకేం అర్థం కానప్పుడు దేవుని మీద ఆధారపడిపో. ఎవరి మనసు యెహోవా మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి కలవానిగా. ఎక్కడుందన్నమాట? 26:3 యెషయా గ్రంథం. పూర్ణ శాంతి కలవాలుగా చేసేస్తా అన్నాడు. సో నువ్వు ఆయన ఎంత విశ్వాసం వచ్చి జస్ట్ బిలీవ్ హిమ్, ట్రస్ట్ హిమ్. దేవుడిని ఎదుగు తీసుకొచ్చిన వారిని ఎదుగు తీసుకొచ్చిన ఆపర్చునిటీ or the door that God has brought. నేను చెప్తున్నాగా నాకు గుంటూరు రావటం ఇష్టంలా. ఈ రోజుకి చాలాసార్లు అంటానే ఉంటాను, విజయవాడ వెళ్ళిపోతామా అని. నిన్న కూడా అన్నా, విజయవాడ నుంచి వద్దామా, విజయవాడ వెళ్ళిపోయి విజయవాడ బాగుంటుందేమో. కానీ నో అనకూడ. దేవుడు గుంటూరు తీసుకొచ్చాడు. ఇక్కడ మనల్ని ప్రేమించే విశ్వాసులు ఉన్నారు, దేవుడిచ్చిన సంఘం ఉంది, ప్రేమించకపోయినా ప్రేమిస్తున్నట్టు నటించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని కృపను బట్టి అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను చేయాల్సిన దేవుని ఉద్దేశం ఉంది. మై రివార్డ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఆమేన్. బట్ గాడ్ బ్రాట్ మీ హియర్. దేవుడు తీసుకొచ్చాడు నన్ను. సో యెహోవా కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన నీ కొరకు పని చేయకముందు నీలో పని చేస్తాడు. బిఫోర్ హీ వర్క్స్ త్రూ యూ, హీ వర్క్స్ ఇన్ యూ. ఆ మాట పట్టుకోవాలి. లెట్ గాడ్ వర్క్ ఇన్ యూ.
దేవుడు మీలో పని చేయడానికి మీ జీవితాన్ని అప్పగించుకోవాలి. 8వ అధ్యాయం 23వ వచనం చదవమా. 23 నుంచి. ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణ అలల చేత, ఆ తెలుగు బైబిల్లో చాలా మంది దోణ అలల చేత కప్పబడెను అంటే అలలు కంప్లీట్గా దోణని నింపేసింది. చాలా ఫ్రైట్నింగ్ సిచ్యువేషన్, అది భయాన్ని కలిగించే పరిస్థితి. దోణ అలల చేత కప్పబడును. చదవమా. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, బాగా వినాలి, వీరు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? వీరు దేవునికి ఇచ్చిన కంప్లైంట్ ఎవరి గురించి? సముద్రం మీద కంప్లైంట్ చేశారు. ఎస్ఆర్ అందరు నాతోనే ఉన్నారా? తుఫాను మీద కంప్లైంట్ చేశారు, అలల మీద కంప్లైంట్ చేశారు. అయ్యా, అలలు మమ్మల్ని కప్పేస్తున్నాయి, నశించిపోతున్నాం అంటే ఈయన లేచి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని అరవటం మానేసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని అరుస్తున్నాడు. ఈయన ఏమన్నాడు చూడండి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? చూసారా? యు మెన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్. అల్ప విశ్వాసులారా అంటే ఎందుకని? హిస్ ఫస్ట్ అడ్రస్సింగ్ ద కండిషన్ ఆఫ్ దేర్ హార్ట్. బాబు, శిష్యులారా, పేతురు, యాకోబు, ఆంద్రియా, వినండి. మత్తయి, బర్తలోమై, వినండి. బిఫోర్ ఐ కెన్ వర్క్ ఫర్ యూ, ఐ నీడ్ టు వర్క్ ఇన్ యూ. ఈ రోజున మీతో ఉన్నా నేను, కాబట్టి మీరు నాకు చెప్పారు, నేను లేచి సముద్రాన్ని గద్దించేస్తాను. రేపొద్దున మీరు ఒక్కరే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్లో సేవకులు, విశ్వాసులు నీకు వెంటనే అందుబాటులో ఉండే పరిస్థితి ఉండవు. అప్పుడు ఏం చేస్తావు? సో అందుకే నేను అల్ప విశ్వాసులారా అని ఫస్ట్ వారిలోకి మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన సముద్రంతో మాట్లాడాడు. ఆయన ఇప్పుడు చదువు, మరలా 26 వచనం చదువు. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా, చాలా బాగుందన్నమాట. అవి మిక్కిలి నిమ్మలమైపోయినాయి. అంటే వాట్ ఈస్ హి డూయింగ్? ఆయన ఏం చేస్తున్నాడు? బిఫోర్ హీ వర్క్డ్ ఫర్ దెమ్, హీ వాజ్ వర్కింగ్ ఇన్ దెమ్. వేర్ ఈస్ యువర్ ఫెయిత్? వారి కొరకు ఆయన పని చేయకముందు వారిలో పని చేస్తున్నాడు. వారిలో ఒక ప్రశ్నను రేకెత్తాడు, నీ విశ్వాసం ఎక్కడ? అంటే వారికి ఒక పరిష్కారాన్ని ఇచ్చాడు. నేను చెప్తున్నాను, ఇన్ ఎవ్రీ క్వశ్చన్ దట్ గాడ్ రైజెస్ దెర్ ఈస్ అన్ ఆన్సర్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. దేవుడిని అడిగే ప్రతి ప్రశ్నలోనే జవాబు దాగి ఉంటుంది. సీరియస్లీ, నీ విశ్వాసం ఎక్కడా అన్నాడు. అంటే విశ్వాసం ఉంటే తుఫాను జయించచ్చు అని సమాధానం దాంట్లోనే ఉంది. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి? సో హీ వాస్ అడ్రెస్సింగ్ దేర్ ఫెయిత్. వారి కొరకు పని చేయకముందు. నేను చెప్తున్నాను, వెన్ యు ఆర్ పుష్డ్ ఇంటూ ఎన్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్, ఒక ప్రతికూలమైన అసౌకర్యమైన పరిస్థితుల్లోనికి నువ్వు నెట్టివేయబడినప్పుడు దిగులు పడద్దు. నీ ప్రార్థనలు పనిచేసే పరిదే నీ అసౌకర్యమైన స్థితి. ఇట్ ఈస్ ఇన్ యువర్ అన్కంఫర్టబుల్ జోన్. యువర్ ప్రేయర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ. నీ ప్రార్థనలు ఈ కొరకు పనిచేస్తాయి. డోంట్ వరీ, న్యూ స్ట్రెంగ్త్ ఈస్ ఫర్ న్యూ ఛాలెంజ్. యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉండు. నూతన బలమును పొందుకుంటూ ఉన్నావు. ఆమేన్. ఎందుకు నూతన బలం ఇచ్చాడంటే, గెట్ రెడీ ఫర్ ఎ న్యూ ప్రాబ్లం, గెట్ రెడీ ఫర్ ఎ న్యూ ఛాలెంజ్, గెట్ రెడీ ఫర్ ఎ న్యూ, ఒక క్రొత్త సవాలు కొరకు సిద్ధపడు. అంతే. యు ఆర్ కాల్డ్ టు సోర్. నువ్వు పైకి ఎగరటానికి పిలువబడ్డావు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఈరోజు నీ ఎదుటికి ఏ పరిస్థితి నువ్వు చెప్పాలి, నేను పైకి ఎగరటానికి సిద్ధపరచబడ్డాను, నేను పైకి ఎగరటానికి పిలువబడ్డాను. ఐఎమ్ కాల్డ్ టు సోర్. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, అక్కడ ఒక వచనం చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 11వ వచనము.
ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11 వచనం చదవమ్మ. ద్వితీయోపదేశ కాండం 32:11. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. హల్లెలూయా. నువ్వు పక్షిరాజు గురించి చదువుదాం. ఇక్కడ పక్షిరాజు చేసే పని ఏంటంటే తన గూడు రేపుతుంది. ఆ గూడు రేపి దాంట్లో ఉన్న పిల్లల్ని బయటకు తీసుకొచ్చేస్తుంది, బయటకు తీసుకొచ్చి వదిలేస్తుంది. అప్పుడు వాటికంతటా ఎగరటం స్టార్ట్ అవుతుంది. తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోస్తుంది. హల్లెలూయా. చూసారా? అంటే వాటిని రెక్కల మీద మోయబడే అనుభవంలోనికి రావాలంటే అవి నివసిస్తున్న గూడు రేపబడాలి. అంటే నీ సౌకర్యమైన స్థితి కదిలించబడుతుంది, నీ సౌకర్యమైన పరిస్థితులు కదిలించబడతాయి, ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. అంటే నీ గూడు రేపబడుతుంది. దిగులు పడద్దు. నువ్వు నీ గూడు రేపబడినప్పుడు ఆయన తన రెక్కల మీద నిన్ను మోయటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రతికూల పరిస్థితిని హిట్ చేసినప్పుడు, అనుకొనని ఆర్థిక సంక్షోభం నీ మీదకి వచ్చినప్పుడు, నువ్వు సిద్ధముగా లేని ఒక ట్రాజడీ నీ జీవితంలో ఎదురైనప్పుడు, నీ గూడు రేపబడినప్పుడు వినాలి. అందుకనే నీకు నూతన బలం. నీ గూడు రేపబడితే నిలబడటానికి నూతన బలం. నువ్వు కలవరపరచబడితే కృంగిపోకుండా ఉండటానికి నూతన బలం. ఆ గూడులో నుంచి నువ్వు బయటికి నెట్టివేయబడితే నశించిపోకుండా ఉండటానికి నూతన బలం. ఇప్పుడు దాకా గూళ్ళోనే ఉండే పిల్లలు సడన్గా ఒక్కసారి బయటకు వచ్చి విశాలమైన ఆకాశాన్ని చూస్తూనే న్యూ ఎన్వైరన్మెంట్, ఒక నూతనమైన పరిధిలోనికి దేవుడు నిన్ను తీసుకొస్తున్నాడు. అందుకే నూతన బలం ఇచ్చాడు ఆయన. పౌలు దాని గురించి మాట్లాడుతూనే అన్నాడు కదా, పడద్రోయబడినను నశించు వారము కాదు. ఎక్కడుందా వచనం? కొరింథీయులకు రాసిన పత్రిక. మీరే చదవాలి. అరే ఫెయిత్ సెంటర్ బిలీవర్స్, కమాన్. ఎక్కడుంది? మీరే చెప్పాలా స్క్రిప్చర్ రిఫరెన్స్. అరే 2 Corinthians chapter 4:16 చదువు. కావున మేము అధైర్యపడము. అమ్మ ఇంకా పైన 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 ఇంకా 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 పైన అధైర్యపడం కాదు, ఇంకా పైన ఇంకా పైన ఇంకా పైన. 2 Corinthians chapter 4:7 7వ వచనం నుండి, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదే ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. హల్లెలూయా. వీళ్ళు ఎంతమంది మంటి ఘటాలు? మనందరం మంటి ఘటములే. వీఆర్ ఆల్ ఎర్తన్ వెజల్స్. అవునా కాదా? డౌట్. మీరు బంగారు పాత్రలు అనుకుంటున్నారా? ఎంత బంగారు కొండన్నా కాదు. లాస్ట్లో ఫ్యూనరల్కి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? అందుకనే ఆ ఫ్యూనరల్కి తెలుగులో ఇంకో మాట అంటే మట్టి చేశారంటారు. ఎప్పుడు మట్టి ఎప్పుడు అంటారు? ఇదివరకు పెద్దోళ్ళు అనే వాళ్ళు, ఆ ఏజ్డ్ వృద్ధులు, మట్టి అయిపోయిందా? ఎన్ని గంటలకు మట్టి చేస్తున్నారంటే ఈ మంటి ఘట్టాలు, మట్టిలో నుండి చేయబడిన మనిషి. అయితే ఈ మంటి ఘట్టంలో దేవుడు తన ఐశ్వర్యమును ఉంచాడు. హల్లెలూయా. ఆ బలాధిక్యము మామూలమైనది కాదు. మంటి ఘటములో ఐశ్వర్యము మాకు కలదు. హల్లెలూయా. ఇప్పుడు చదువు కంటిన్యూ. ఎటు పోయినను అందరం కలిసి చదువుదాం. ఈ లిస్ట్ అందరం కలిసి చదువుదాం. 1 2 3 అందరూ నాతోనే ఉంటే ఆమెను చెప్పండి. రైట్. 1 2 3 గో. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికించబడు వారము కాదు. చదవాలి. అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. కమాన్ చెప్పాలి. పడద్రోయబడినను నశించువారు. ఎందుకని నువ్వు నూతన బలమును పొందుకొని ఉన్నావు. నువ్వు ఎంత పడద్రోయబడినా నశించలేని నూతన బలం దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకని? నువ్వు యెహోవా కొరకు ఎదురు చూచున్న వ్యక్తివి గనక. ఆమేన్. పక్షిరాజు తన గూడు రేపుతుంది, ఆ పిల్లల పైన అల్లాడుతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఆ ఎత్తైన ప్రదేశంలో ఒక్కసారి గూడు రేపితే ఆ పిల్లలన్నీ సపామని కింద పడిపోతూ ఉంటుంటే ఏ తల్లి చేస్తుంది అట్లాగా? పక్షిరాజు చేసిద్ది. ఎందుకని? అయిరే ఇప్పుడు దాకా మీరు గూడులో ఉన్నారు, ఇప్పుడు మిమ్మల్ని నూతన పరిధిలోనికి తీసుకుని వెళ్ళాలి. ఐ వాంట్ ఎక్స్పోజ్ యూ టు ఎ న్యూ ఎన్వైరన్మెంట్. ఒక నూతన పరిధి. ఎట్లాగా? అవి బయటికి రావట్లా, అందుకని గూడు రేపేసింది. అవి పడిపోతున్నాయి.
అవి పడిపోతుంటే పక్షిరాజు వచ్చి కింద రెక్కలు చాపి ఆ రెక్కల మీద వాటిని మోస్తూ ఉన్నాయి. మళ్ళీ వదులుతుంది, మళ్ళీ మోస్తుంది, మళ్ళీ వదులుతుంది, మళ్ళీ మోస్తుంది. ఎప్పుడు చూడని ఒక విశాలమైన ఆకాశం, ఎప్పుడు చూడని ఒక విశాలమైన వాతావరణం, ఎప్పుడు చూడని ఒక నూతనమైనవి. పక్షిరాజుల వల్ల. ఎందుకు నూతన బలం? దేవుడు నిన్ను నూతన స్థలము కొరకు సిద్ధపరుస్తున్నాడు, నూతన అవకాశం కొరకు సిద్ధపరుస్తున్నాడు, నూతన సవాలు కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కమాన్, హల్లెలూయా, ఎలౌడ్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఈ నూతన బలం ఎందుకంటే అలసిపోకుండా పరిగెత్తటానికి, ఈ నూతన బలం ఎందుకంటే సొమ్మస్సు వెళ్ళకుండా నడిచిపోవటానికి, ఈ నూతన బలం ఎందుకంటే ఉన్నతమైన స్థలంలో నువ్వు స్థిరపరచబడటానికి. ఇంకా బిగ్గరగా ఆమేన్ చెప్పాలి. నాకు ఇష్టమైన ఒక వచనం చదివి ముగించేద్దాం. మీకా 7:11, మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. మైకా చాప్టర్ 7:11. మీకా గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనము. మీకా గ్రంథము, నీ గోడలు మరలా కట్టించి దినము వచ్చుచున్నది, నీ గోడలు మరలా కట్టించి దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. హల్లెలూయా. కెన్ యూ గివ్ మీ మెసేజ్ ట్రాన్స్లేషన్? అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఐ లైక్ దట్. ఓ దట్ విల్ బి a day for rebuilding your city, a day for stretching your arms. Abba, can you highlight that word? A day for stretching your arms. A day of stretching your arms. ఇంకో వర్షన్లో ఏమనుందంటే it will be a day of stretching your wings. అక్కడ కూడా ఉంది spreading your wings. It will be a day of spreading and stretching your wings. ఏ డే? యెహోవా నేను దర్శించే ఆ దినము. నా మాట వినాలి. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా ఆమేన్ చెప్పండి. యువర్ వెయిటింగ్ ఈజ్ క్రియేటింగ్ వింగ్స్. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూచుట నీకు రెక్కలను కలిగిస్తుంది. మరలా చెప్తా, యెహోవా కొరకు నీవు ఎదురు చూచుట నీకు రెక్కలను కలిగిస్తుంది. మరలా ఇటువైపు ట్రై చేస్తాను. యెహోవా కొరకు నీవు ఎదురు చూచుటయే నీకు రెక్కలను కలిగిస్తుంది. యువర్ వెయిటింగ్ ఈజ్ క్రియేటింగ్ వింగ్స్. రన్వే మీద ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ మీకు అందరికీ తెలుసు, మీలో చాలామంది అందరూ విమానం ఎక్కిన వారే. ఆ విమానం స్టార్ట్ అయినప్పుడు స్లోగా ఆ ట్యాక్సీ నుంచి, అంటే అక్కడ ఆగిన స్థలం నుంచి ఇట్లా ముందు వెనక్కి వస్తుంది, స్లోగా రన్వే మీదకి ముందుకు వస్తుంది. కొంతసేపు ఆగిద్ది. కొంతసేపు ఆగినప్పుడు సడన్గా కింద ప్రెషర్ వస్తుంది కదా, అప్పుడు స్పీడ్గా ముందుకెళ్ళి ఎట్లాగా ఆపోజిట్ ప్రెషర్ని అప్లై చేసినప్పుడు కిందకి ఆ విమానం పైకి ఎట్లా ఎగురుతుంది, అట్లాగా నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తావంటే పరిశుద్ధాత్మ నీ రెక్కల కింద ఆయన తన ప్రెషర్ని అల్లాడిస్తూ ఉంటాడు. ఆయన నువ్వు పైకి ఎగరటానికి. హల్లెలూయా. కమ్ ఆన్, ఎలౌడ్ హల్లెలూయా. ఇట్ విల్ బి ఏ డే ఆఫ్ స్ట్రెచింగ్ యువర్ వింగ్స్. యువర్ వెయిటింగ్ ఈస్ క్రియేటింగ్ వింగ్స్. నీవెదురు చూచుట నీకు రెక్కలను కలుగు చేస్తూ ఉంది. గాడ్ ఈజ్ స్ట్రెచింగ్ యూ. నేను చెప్తున్నాను, నీ శక్తికి సామర్థ్యమునకు మించిన టాస్క్ నీ ముందుకు వచ్చిందంటే అది నీ కొరకే దేవుడు నిర్ణయించాడు. డోంట్ బ్యాక్ ఆఫ్. వెనక్కి వెళ్ళిపోవద్దు. అమ్మో ఇది నేను ఎక్కడ చేస్తాను, అమ్మో నో నువ్వు చేయగలిగింది అయితే నువ్వేంటి చేసేది, ఎవరేం చేస్తారు? దేవుడు అన్నాడు నువ్వు చేయలేనిదే చేయాలి. దేవుడు నాతో మాట్లాడిన మాట రాసుకొని వచ్చాను. మీ జీవితంలో చెప్పుకోదగిన ప్రతి విషయము ఎప్పుడు తీవ్రమైన ఆందోళనలో నుంచే మొదలవుతుంది. నీ జీవితంలో సక్సెస్ని కలిగజేసే ప్రతి విషయము, అమ్మో ఇది నేను చేయలేనేమో, ఇది నేను చేయాలనుకోవడం లేదు అనే భయమును కలిగించే ఆ పరిస్థితులలో నుంచే నీ జీవితంలో ఉన్నతమైనవి ఉద్భవించడం ఆరంభిస్తుంది. హల్లెలూయా. కమ్ ఆన్, ఎలౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 4:16. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథము విప్పగా, అందరూ చెప్పండి గ్రంథము విప్పగా. మీరు అందరూ చెప్పలేదు.
కమ్ ఆన్ ఎవ్రీవన్ షౌట్, గ్రంథము విప్పగా. చదవమ్మ, గ్రంథము విప్పగా. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి కలుగునని ప్రకటించుటకును, చూపును కలుగుటను ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. హల్లెలూయా. అందరు బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఇంకా లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. మొదటి మాట ఆయన గ్రంథమును విప్పాడు. రెండో మాట ఆయన తన యొక్క పనిని తెలుసుకున్నాడు. మూడవ మాట ఆయన దానికి అంగీకరించాడు. ఐ విల్ పారాఫ్రేజ్ ఇట్. నెంబర్ 1, హీ ఓపెన్డ్ ద బుక్. హీ ఓపెన్డ్ ద బుక్. ఆయన గ్రంథమును తెరిచాడు. ఆయన చేతికి ఒక గ్రంథం ఇవ్వబడింది. హీ ఓపెన్డ్ ద బుక్. సంబడి షౌట్, ఓపెన్ ద బుక్. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, ఓపెన్ ద బుక్. ఓపెన్ చేశారా ఈరోజు మార్నింగ్? సండే చర్చిలోనైనా పొద్దున్న వాక్యం చదువుకొని వచ్చారా? సండేనే కూడా చదువుతారా పాస్టర్ గారు? ఇక్కడ మీరు తెరిసేదాకా ఒప్పుకోరు కదా. నో, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ స్టడీ. ఓపెన్ ద బుక్. హౌ టు వెయిట్ ఆన్ ద లార్డ్. ఓపెన్ ద బుక్. ఓపెన్ ద బుక్. నెంబర్ 2, హీ ఓపెన్ ద బుక్ ఫస్ట్. నెంబర్ 2, హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బుక్. హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్. ఆయన రాయబడిన చోటు ఆయనకు దొరికెను. హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బుక్. ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బుక్. దేవుని వాక్యంలో నిన్ను గురించి రాయబడినాయి. పత్రికలు చదువు. క్రీస్తునందు, ఆ ప్రియని యందు, ఆయన ద్వారా ఆయన రాయబడిన ప్రతి చోట నీ గురించే రాయబడింది. నీ కొరకు ఆయన చేసిన బలియాగము, మరణ, భూస్థాపన, పునరుద్ధానం వలన కలిగిన మేలు, అవన్నీ వాక్యంలో రాయబడ్డాయి. కృత నిబంధన పత్రికలన్నీ విశ్వాసులు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, విశ్వాసులకి ఇవ్వబడిన భాగ్యములేంటి రాయబడ్డాయి. ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బుక్. He found himself in the book. Number 3, he got his job description from the book. తన పనిని పుస్తకములో నుంచి తెలుసుకున్నాడు. నలిగిన వారికి చూపును, నలిగిన వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఆయనను పంపి ఉన్నాడని నాకు అర్థమైంది. He found or he got his job description from the book. I'll repeat. He got his job description from the book. Know what you should do. దేవుని వాక్యంలో ఎలా ఉంటుంది పాస్టర్ గారు? నేను ఏ సబ్జెక్ట్ తీసుకోవాలా పేరు ఉండదు కదా, యూనివర్సిటీ పేరు ఉండదు కదా, నా కాలేజ్ పేరు ఉండదు కదా, నేను పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి పేరు ఉండదు కదా. హలో, అవన్నిటినీ ఎన్నుకునే జ్ఞానం ఉంటుంది వాక్యంలో. ఏది మిస్ అవ్వకుండా నువ్వు సరి అయిన మార్గమును చూస్ చేసుకునే జ్ఞానం వాక్యంలో ఉంది. నో వాట్ యు షుడ్ డూ. సో హీ గాట్ హిస్ జాబ్ డిస్క్రిప్షన్ ఫ్రమ్ ద బుక్. నెంబర్ 4, హీ బిగాన్ టు సే. అవన్నీ తెలుసుకొని ఆయన బోధించడం ఆరంభించాడు. హితవత్సరము ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడని రాయబడిన చోట ఆయనకు దొరికినాడు. హీ బిగాన్ టు సే. నేను దాన్ని ఏమంటానంటే అగ్రీ విత్ ద బుక్. అగ్రీ విత్ ద బుక్ అండ్ బిగిన్ టు సే. ఆ పుస్తకముతో ఏకీభవించు. ఏ పుస్తకము? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ పుస్తకముతో ఏకీభవించు, అదే పలకటం ఆరంభించు. అగ్రీ విత్ దిస్ బుక్. బిగిన్ టు సే ద సేమ్. నా మాటలు అర్థమవుతున్నాయా? హీ ఓపెన్ ద బుక్. ఆయన పుస్తకమును తెరిచాడు. యూ బెటర్ ఓపెన్ ద బుక్. నెంబర్ 2, రెండవది, హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బుక్. ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బుక్. ఆయన తాను పుస్తకంలో కనుగొన్నాడు. నేను నువ్వు కనుక్కొని పుస్తకంలో ఇన్ ద వర్డ్ నీ గురించి రాయబడింది. నెంబర్ 3, హీ గాట్ హిస్ జాబ్ డిస్క్రిప్షన్ ఫ్రమ్ ద బుక్. తను చేయవలసిన పనిని తెలుసుకున్నాడు ఆ గ్రంథములో నుంచి. నో వాట్ యూ షుడ్ డూ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్. ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఎవరిని ఒట్టిగా చేయలేదు ఆయన. నువ్వేమి చేయాలో తెలుసుకో, వాక్యం చదువు. నెంబర్ 4, హీ బిగాన్ టు సే. యూ బిగిన్ టు సే. యూ బిగిన్ టు అగ్రీ విత్ ద బుక్. అదే పుస్తకంతో నువ్వు ఏకీభవించు. దాన్ని నేనేమంటానంటే యు ఆర్ వెయిటింగ్. యు ఆర్ వెయిటింగ్. యు ఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూచువారు. అందరం చెప్దాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి, చెప్పాలి, పైకి ఎగురుదురు. కమాన్. చూసారా చూసారా చూసారా? చాలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపో. మొన్న ఇప్పటిదాకా కోడి పిల్లల్ని చూసాంగా. ఇంతకుముందు చెప్పిన ఒక స్టోరీ చెప్తా, వింటున్నట్లేదు ఆమె చెప్పండి.
పక్షిరాజుకు ఒకరోజు పిల్ల పుట్టిందంట. అది జారి కోడి పిల్లల మధ్యలో పడిందంట. కోడి పిల్లలతో పాటు ఎదుగుతూ ఉంది. కోడి పిల్లలతో పాటు కోడి పిల్లలు ఎంత ఎగురుతాయి? మహా అయితే సూరుపై దాకా ఎగురుతాయి. రేకులైతే రేకుల షెడ్ మీదకి ఎగురుతాయి. మహా అయితే గంప పైకి ఎగురుతాయి. అంతకుమించి పైకి ఎగురుతాయా? కమాన్ టాక్ టు మీ. కోడి ఐడియా ఉందండి? ప్లీజ్ పోన్లేండి. సో ఇప్పుడు ఈ కోడి ఏం చేస్తుంది? ఆ ఇంటికి ఇంటికి వెళ్తుంది, రోడ్డు మీద కనపడిన చెత్త అంతా తింటూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో ఈ పక్షిరాజు పిల్ల కూడా వీటితో పాటు, ఈ కోడి పిల్లలతో పాటు జస్ట్ గంప దాకా ఎగురుతున్నాయి, కింద దిగుతున్నాయి. అక్కడక్కడ ఇలా ఇల్లు తిరుగుతూ ఉన్నాయి. సాయంత్రంకి వచ్చేసరికి తీసుకొచ్చి ఆ ఇంటి యజమాని వెతుక్కొని తీసుకొచ్చి తోలుకొచ్చి కప్పెడుతున్నాడు. ఒకరోజు ఇవన్నీ బయట ఉంటే సడన్గా పైనుంచి ఒక పెద్ద పక్షిరాజు ఇట్లా సొప్పని వెళ్ళిందంట. వెళ్ళగానే కోడి పిల్లని పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. కానీ ఇది పరిగెత్తలా, ఇది ఆగిపోయి పైకి చూస్తుంది. అరే ఇదేంటి సూపర్ చికెన్ లాగా ఉంది, ఇదైతే పెద్ద కోడి అనుకుంటా, ఎందుకంటే దీనికి తెలిసింది కోడే. ఇదేదో పెద్ద కోడిలాగా ఉంది, ఇంత స్పీడ్గా అంత పైకి ఎగురుతుంది, నేను ఎప్పుడు అంత పైకి ఎగరలేదే అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఆ పక్షిరాజు సొప్పని వచ్చిందంట. వస్తే మళ్ళీ ఆశ్చర్యంగా చూసిందంట, నేను కూడా ఎగరాలి అట్లాగా. ఇప్పుడు దాకా ఓన్లీ సూర్యపైకి, ఇప్పుడు దాకా ఏదో చిన్న చిన్న బిజినెస్లు, ఇప్పుడు దాకా ఏదో చిన్న చిన్న కంపెనీలు, ఇప్పుడు దాకా ఏదో చిన్న చిన్నవి, ఇక్కడ దాకా ఏదో అక్కడ దాకా ఏదో కొంచెం అట్లా చేశారు. ఇప్పుడు దాకా నేను 50 గజాలు 100 గజాల గురించి ఆలోచించాను, ఇక్కడిక్కడ ఆలోచిస్తూ ఉన్నా. కాదు, ఆ పక్షిరాజు వెళ్తూ ఇది చూస్తూ ఉంటే చూసాను ఏంటంట, యూ వాంట్ టు ఫ్లై విత్ మీ, నువ్వు కూడా నాతో పాటు ఎగురుతావు అంటే ఎస్ అనగానే కామ్. వెంటనే ఇది రెక్కల చాపింది, ఇది రావట్లే, ఎగరటం రావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు దాకా అలవాటు పడిపోయింది, రాట్లా. పక్షిరాజు ఏంటంట, ఫ్లాప్, నీ రెక్కలాడించు, అండ్ ఇట్ బిగాన్ టు ఫ్లాప్. ఆ పక్షిరాజుతో పాటు పైకి ఎగిరిపోతా ఉంటూ కొత్తది ఏం అర్థం కావట్లా, ఏమర్థం, అంత కొత్తగా ఇంత పైకి ఎప్పుడు రాలా నేను, ఏంటి అసలు విశ్వం ఏంటి, మార్గం ఏంటి, పైకి తీసుకెళ్ళిపోయింది ఎత్తైన కొండ మీదకి. ఏంటిది అంటే అప్పుడు పక్షిరాజు చెప్పింది, యాక్చువల్గా నువ్వు ఇక్కడికి చెందిన వ్యక్తివే, నీ వీధి ఆకాశ వీధి, నీ నివాసము కొండపేట, నీవు నివసించే ఇల్లు రాతి కొండ. నువ్వు ఇప్పటిదాకా కోళ్లతో తిరిగి బతుకుతా ఉన్నావు, ఈరోజున పరిశుద్ధాత్మ నిన్ను కూడా పిలుస్తున్నాడు. కోళ్లతో బతికింది చాలు, దా పక్షిరాజు వల్ల పైకిలే, కమ్ అప్ హై. ఈరోజు నువ్వు చేయవలసిన ప్రార్థన ఏదైనా ఉంటే ఏం చేయాలి తెలుసా? లార్డ్ టేక్ మీ టు ద ప్లేస్ వేర్ ఐ బిలాంగ్. నేను ఏ స్థానమునకు చెందిన వాడనో అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళు. నువ్వు వ్యాపారంలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, నీ ఆర్థిక పరిస్థితి ఏదైనా, అన్ని పరిధులలో పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుటకు దేవుడు నేను నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. సంబడి షౌట్, ఐ యామ్ కాల్డ్ టు సోర్. చెప్పాలి, ఐ యామ్ కాల్డ్ టు సోర్. మరలా చెప్పాలి, ఐ యామ్ కాల్డ్ టు సోర్. నేను పైకి ఎగురుటకు పిలువబడ్డాను. చెప్పండి అందరు బిగ్గరగా, మీ ప్రకటనలకు చెప్పండి, నేను పైకి ఎగురుటకు పిలువబడ్డాను. చాలు, కింద కోళ్ళతో బతికింది చాలు. దేవుని వాక్యం, ఓపెన్ ద బుక్, నో యువర్ సెల్ఫ్, ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బుక్, నో వాట్ యూ షుడ్ డూ అండ్ అగ్రీ విత్ ఇట్. You will be taken to the place where you belong. Stand to your feet.